కొన్ని సినిమాలు చరిత్రని సృష్టిస్తాయి, ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తాయి. అలాంటిదే సినిమా మనకు కూడా ఉండాలని చెప్పి కొంతమంది హీరోలు అనుకోవడంలో, డైరెక్టర్లు అనుకోవడంలో, ప్రొడ్యూసర్స్ అనుకోవడంలో ఎలాంటి తప్పైతే లేదు. కానీ అదే తీయడం అనేది చాలా పెద్దగా తప్పు. నిజం చెప్పాలంటే కొన్ని సినిమాలు చరిత్రను సృష్టించిన తర్వాత అలాంటిదే ఒక సినిమా మన హీరోకు ఉండాలి, మన డైరెక్టర్ కూడా ఇలాంటిది ఒక సినిమా ఉండాలి, ప్రొడ్యూసర్స్ కూడా నా బ్యానర్ లో ఇంకొక సినిమా ఇలాంటిది ఉండాలని చెప్పి ఆశిస్తారు. అలాంటిది ఒక సినిమా తీయడంలో ఎలాంటి తప్పలేదు. కానీ మళ్ళీ అటు ఇటు చేసి దాన్నే మళ్ళీ తీస్తే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది బాక్స్ ఆఫీస్ వద్ద చాలా సినిమాలు బోల్తా పట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్, సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తే అదే కోవలో అలాంటి టైప్లని, అలాంటి జానర్లని మళ్ళీ సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు. సో ఇవాళ ఆ కొంతమంది హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం మన ఈ వీడియోలో. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంది, హైప్ కూడా చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఈ వీడియోలో ఎవరిని కించపరచడం కానీ, లేకుంటే ఎవరిని ఒకరిని ఎక్కువ చూపించడం, ఒకరిని తక్కువ చూపించడం అనేది కాదు. సో అందరి ఫ్యాన్స్ ప్లీజ్ ఫస్ట్ వీడియోని కంప్లీట్ గా చూడండి, ఆ తర్వాత మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయండి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. సో ఇందులో మొదటిగా వచ్చే మూవీ ఏంటి అంటే బాహుబలి. సో బాహుబలి అనే మూవీ ఇండియన్ హిస్టరీని, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మార్చేసిన ఘనత బాహుబలికి దక్కుతుంది. అప్పటి వరకు ఒక ఎత్తు అయితే అప్పటి నుంచి మరో ఎత్తు అనేలా బాహుబలి ఉంటుంది. బాహుబలిలోని విఎఫ్ఎక్స్ కానివ్వండి, బాహుబలి టేకింగ్ కానివ్వండి, బాహుబలి యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కేవలం ఒక రీజనల్ మూవీగా రిలీజ్ అయ్యి ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక సునామీని సృష్టించింది బాహుబలి. సో అలాంటి బాహుబలి, రాజమౌళి గారు తీసిన బాహుబలి ఒక సుందరకాండ లెక్క మనం చెప్పుకోవచ్చు. ఒక శిల్పి ఒక అపురూపమైన అద్భుతాన్ని చెక్కిండని చెప్పొచ్చు. అది చూసిన తర్వాత చాలా మంది తెలుగు యాక్టర్స్ కాకుండా పాన్ ఇండియా అని చెప్పుకుంటూ చాలా మంది సౌత్ నుంచి కూడా చాలా మంది మూవీస్ తీయడం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. కానీ బాహుబలి లాంటి సినిమా 2015 లో బాహుబలి ఎప్పుడైతే మిర్చికి ముందు, మిర్చికి తర్వాత డిస్కషన్స్ అయితే ఉండే ప్రభాస్ గారితో, రాజమౌళి గారికి దాదాపు 2-3 years నుంచి డిస్కషన్, ఆ తర్వాత మూవీ సెట్స్ పైకి వెళ్ళడము. 2015 లో మనకు ఫస్ట్ పార్ట్ అనేది రిలీజ్ అవ్వడం మనందరికీ తెలిసిందే. కాస్త టైం తర్వాత 2015 లోనే టైం తర్వాత ఈ సాంబార్ అంటారు మనం తెలుగు వాళ్ళం. సో సాంబార్ అని చెప్తాం మనం తమిళలోని. సో అప్పుడే తలపతి విజయ్ నటించిన పులి మూవీ కూడా రిలీజ్ అవడం జరిగింది. బాహుబలికి కాస్త ఒక 4-5 నెలల గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత ఒక ట్రోల్ మెటీరియల్ లా మిగిలిపోయింది. ఏదైతే క్యాస్ట్ అండ్ క్రూ బాహుబలి అనుకున్నారో ముందుగా శ్రీదేవి గారిని కానివ్వండి, లేకుంటే విజయ్ది కానివ్వండి, ఇంకా యాక్టర్స్ ఉంటారు. సో బాహుబలి చూసిన తర్వాత, ఈ మూవీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే బాహుబలితోనే అసూయపడి మా ఇండస్ట్రీకి కూడా ఒక మూవీ ఉండాలి, అలాంటి మూవీ ఉంటే డెఫినెట్ గా మా ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుందని చెప్పి తీసినట్లు అనిపిస్తుంది. సో సీన్స్ గానీ, ఫైట్స్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ ప్రతి ఒక్కటి నాసి రకం తీసేయి అన్న రేంజ్ లో ఉంటుంది. నాకు అదే అనిపించింది. బాహుబలి చూసిన తర్వాత సేమ్ అదే కాన్సెప్ట్ లో వచ్చిన మూవీలా ఉంటుంది ఇది. సో ఒక అల్ట్రా డిజాస్టర్ గా మిగిలి భారీ లాస్లు తీసుకొచ్చి ప్రొడ్యూసర్ చేతులు కాలేలా చేసింది ఈ మూవీ. ఇక నెక్స్ట్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే మనకు మంచి డైరెక్టర్, ఆర్గానిక్ కామెడీ సృష్టించే డైరెక్టర్ అది ఎవరు అంటే ఒకప్పుడు మన చైల్డ్హుడ్ నుంచి చూసుకుంటే చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. అందులో శ్రీను వైట్ల గారు కూడా డెఫినెట్ గా ఉంటారు. సో శ్రీను వైట్ల గారి మూవీస్ మనందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేశాం. డి కానివ్వండి, రెడీ కానివ్వండి, కింగ్ కానివ్వండి, ఇలాంటి చాలా మూవీస్ ఉన్నాయి. దూకుడు కానివ్వండి, ఇలాంటి చాలా మూవీస్ ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసాం మనము. దుబాయ్ మంచి ఎంజాయ్ చేసాము. సో అలాంటి కోవలోనే వస్తుంది దూకుడు మూవీ. సో దూకుడు మూవీ కూడా అంతకు ముందు వచ్చిన డి మూవీ కానివ్వండి, లేకుంటే కింగ్ మూవీలో కానివ్వండి, బ్రహ్మానందంని ఎలా యూజ్ చేసుకుంటారంటే కంప్లీట్ గా ఒక డిఫరెంట్ వర్షన్ లా యూజ్ చేసుకుంటారు. అంటే ఒక క్యారెక్టర్ ని హింసించబెట్టి దాని నుంచి ఫన్ జనరేట్ చేయడము ఒక కామెడియన్తో. అది డీలో చూస్తాం మనము, ఆ కింగ్ లో కూడా చూస్తాము. ఆ తర్వాత దూకుడులో అసలు నెక్స్ట్ లెవెల్. కాస్త పోలికలు ఉన్న కూడా ఆర్గానిక్ కామెడీగానే అనిపిస్తుంది దూకుడులో కూడా. సో అందులో వచ్చే నాగార్జున గారు అని చెప్పి మైక్ పట్టుకొని చేసే కామెడీ అంతా ఇంత కాదు, ఫుల్ ఫన్ జనరేట్ చేస్తుంది. అదే కోవలో, అదే కాన్సెప్ట్ లో మనకు బాద్షా మూవీ వస్తుంది. బాద్షా మూవీలో కూడా అలాంటి టెంపోనే, అలాంటి కామెడీని ఒక బక్రాని చేసి దాన్ని ఒక ఫన్ జనరేట్ చేసేలా ఈ మూవీ కూడా ఉంటుంది. సో అందులో బక్రాని మన బ్రహ్మానందం గారిని మళ్ళా జై కృష్ణ సింహ అని చెప్పి పెడతడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఢిల్లీ సూర్య అని చెప్పి ఆగడైతే కంప్లీట్
కంప్లీట్ దూకుడికే మళ్ళీ ఇంకొక వర్షన్ లా అనిపిస్తుంది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ విలన్ కానివ్వండి, కామెడియన్ కానివ్వండి, మహేష్ బాబు గారి యాక్టింగ్ కానివ్వండి, ఒక హీరోయిన్ అవే తేడా కానీ కాన్సెప్ట్, ఫాదర్ సెంటిమెంట్ కంప్లీట్ గా దూకుడు మళ్ళీ ఆగడిగా తీశారు అన్నట్లు అనిపిస్తుంది. బాద్షా కూడా కొంచెం అటు ఇటు చేసిన ఆ క్యారెక్టర్, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే సేమ్ దూకుడులో ఎలా యూజ్ చేసుకుంటారో ఇందులో అలానే యూజ్ చేసుకుంటారు. సో అక్కడికి బాద్షా వర్కౌట్ అయింది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానివ్వండి, మూవీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో మంచిగా వర్కౌట్ అయింది. బాద్షా స్టైలిష్ గా తీయడం జరిగింది. బట్ ఆగడ్ వరకు వచ్చేసరికి అల్ట్రా డిజాస్టర్ గా మిగిలి చాలా లాసెస్ అయితే తీసుకొచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన పుష్ప చూసుకుందాం. పుష్ప మూవీ మనకు ఒక సెన్సేషన్ గా చూడొచ్చు. ఎందుకంటే సుకుమార్ గారి దర్శకత్వంలో పుష్ప మూవీ నార్త్ లో ఒక రేంజ్ హిస్టరీని అయితే క్రియేట్ చేసింది. ఒక తెలుగు మూవీకి హైయెస్ట్ కలెక్షన్స్ గ్రాస్ కూడా ఒక హిందీ మూవీ నుంచి రావడము, మనం పుష్ప 2 కూడా దాదాపు 700-800 కోట్లు కేవలం హిందీ మార్కెట్ నుంచి రావడం మనం చూసిందే. పుష్పని చూసి అదే స్టైల్లో, అంటే అదే సినిమా అని చెప్పలేము. సో అలాంటి హెయిర్ స్టైల్, అలాంటి బాడీ గెస్చర్స్, బాడీ లాంగ్వేజ్ అవంతా చూసుకుంటూ పెద్ద మూవీ కూడా కొంచెం అలాంటి స్టైల్లోనే తీయడం జరిగింది. ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ హీరో గెటప్ కానివ్వండి, స్పోర్ట్స్ డ్రామా అది ఇదని చెప్పి గేమ్ చేంజర్ అంతా చేంజ్ చేసిండ్రు. బట్ అయినప్పటికీ కొంచెం అలాంటి సిమిలారిటీసే కనిపిస్తాయి మనకు. సో ఆ మూవీ కూడా, పెద్ద మూవీ కూడా వచ్చి కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. హిట్ మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇంకొక మూవీ గురించి చెప్పాలి అంటే అది నిజంగా మగధీర మూవీ. మగధీర మూవీని చూసి చాలా మూవీ ఇన్స్పైర్ అయ్యాను ఇదని చెప్పాలంటే. అయితే ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మూవీస్ ఇన్స్పైర్ అయ్యి అలానే రావడం జరిగింది. మగధీరని చూసి మగధీర మంచి కలెక్షన్స్ రాబట్టింది. నిజం చెప్పాలంటే 40 కోట్లు బడ్జెట్ పెడితే దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడం జరిగింది. అప్పట్లో అదొక సంచలనం. సో దర్శక ధీరుడు రాజమౌళి గారి దర్శకత్వం నుంచే వచ్చిన మూవీ అది. సో దాన్ని చూసి తనే ప్రొడ్యూసర్, అల్లు అరవింద్ గారే ప్రొడ్యూసర్. సో తను ఇంకొక మూవీ తనతో అల్లు అర్జున్ గారితో కూడా తీయాలని చెప్పి బద్రీనాథ్ అని చెప్పి అలాంటి ఒక లవ్ కాన్సెప్ట్ ప్లస్ ఇలా ధర్మాన్ని రక్షించే వాళ్ళ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొని తీయడం అయితే జరిగింది మూవీ. అయితే ఈ మూవీలో ఉన్న సాంగ్స్ బాగుంటాయి కానీ ఈ మూవీ అయితే కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. భారీ డిజాస్టర్ గా మిగిలి చాలా లాసెస్ వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. చాలా సిమిలారిటీస్ ఉంటాయి మూవీస్ చూస్తే. అది మగధీరకి ఆపోజిట్ గా తీసినట్లయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కేజీఎఫ్ మూవీ అసలు సౌత్ ఇండస్ట్రీ నుంచి అసలు అన్ఎక్స్పెక్టెడ్ మూవీ. సో ప్రశాంత్ నీల్ థీమ్ ఏదైతే కోల్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ గా డార్క్ షేడ్స్ ఉన్న థీమ్ నే మనం ఎక్కువ యూజ్ చేస్తాము. సో అది వచ్చి మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఎలివేషన్స్ బాగా పండి సూపర్ డూపర్ హిట్ అయితే అలాంటి ఎలివేషన్స్, అలాంటి ఎమోషన్ థీమ్ తోనే కబ్జా మూవీ రావడం జరిగింది. అది పతకు లేకుండా పోవడం జరిగింది. సో ఆ మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటి మూవీని తీయడము, మళ్ళీ అది పతకు లేకుండా పోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనకు పోకిరి చూసుకున్నా. పోకిరి కూడా మనకు పూరి జగన్నాథ్ గారి టేకింగ్ చాలా బాగుంటుంది. అప్పటి వరకు పోకిరికి ముందు పోకిరికి తర్వాత అన్నట్లు కూడా ఉండే ఆ టైంలో. సో ట్విస్ట్ ఏదైతే క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుందో అసలు నెక్స్ట్ లెవెల్. సో దాన్ని బేస్ చేసుకొని కంత్రి మూవీ అయితే రావడం జరిగింది. కంత్రి మూవీలో ఎన్టీఆర్ గారు సో ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది మేయర్ రమేష్ కి. నిజం చెప్పాలంటే కంత్రి మూవీ మరీ అంత డిజాస్టర్ గా ఏముండదు. నిజం చెప్పాలంటే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏదైతే కంప్లీట్ గా అన్ని ఇతనే చేస్తున్నాడు, అన్ని ఇదొక మాయ అన్నట్లు క్రియేట్ చేసిండు. కొన్ని సీన్స్ బాగుంటాయి, బట్ కంప్లీట్ గా పోకిరిని దింపేసిండు అన్నట్లుగానే కనిపిస్తుంది. సో అందువల్లనే అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇవాళ దూకుడు, బాహుబలి, పుష్ప, పోకిరి, మగధీర, కేజీఎఫ్ ఇవైతే నేను కవర్ చేశాను అని చెప్పి నేను అనుకున్నా. సో ఇలా కొన్ని మూవీస్ ఒక సూపర్ డూపర్ హిట్ అయిన మూవీకి మళ్ళీ అలాంటిదే ఒక మూవీ తీయాలి, లేదు అదే మళ్ళీ తీయాలని చెప్పి చేసే ప్రయత్నంలోనే ఇలాంటి ఫెయిల్యూర్స్ అయితే రావడం జరిగింది. అందులో కొన్ని మంచి మూవీస్, అంటే కమర్షియల్ గా వర్కౌట్ కాకుండా మంచి మూవీస్ ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే అందులో మనము ఇప్పుడు ఏదైతే ఇది ఉంది కదా, ముఖ్యంగా పెద్ద మూవీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు, మిక్స్డ్ టాక్ వచ్చింది. బాద్షా మూవీ హిట్ అయింది, కమర్షియల్ గా కూడా వర్కౌట్ అయింది, బ్రేక్ ఈవెన్ అయింది. పోకిరి దూకుడుకు ఈక్వల్ గా ఉన్నా కూడా. సో ఇలాంటి మూవీస్ ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది, ఏంటి మీకు ఏం మూవీ నచ్చింది, మీకు ఇంకా ఎలాంటి మూవీస్ కంపారిజన్ చేస్తే బాగుంది అనిపిస్తుంది, మనం ఏదైనా మూవీ కంపారిజన్ లో మిస్ అయింది అని అనిపిస్తే మీరు మీ ఒపీనియన్స్ ద్వారా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను పార్ట్ 2 తీయడానికి అయితే డెఫినెట్ గా ట్రై చేస్తా. సో ఇది గైస్ ఈ వీడియో డెఫినెట్ గా నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. మీరు మాత్రం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా సో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.